మూవీలో హీరోకి ఒక మంచి అన్సాటిస్ఫైడ్ ఆంటీ దొరుకుతుంది. ఇక ఆ ఆంటీతో కలిసి మనోడు రపరపలాడిచ్చేస్తూ ఉంటాడు. అయితే ఈ ఆంటీ ఆల్రెడీ ఆ ఊర్లోనే ఒక డాన్ కి సెకండ్ వైఫ్. అలాంటి ఆంటీని తగులుకుంటే మన హీరో నా డాన్ ఏం చేయకుండా ఉంటాడా? కానీ హీరో ఆ డాన్ దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నాడు అదే ట్విస్ట్. ఈ ఎదిరిపోయే ట్విస్ట్ తెలుసుకోవడానికి వీడియో లైక్ చేసి వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరో హ్యారీని చూపిస్తూ ఉంటారు. హీరో ఇక తన వర్క్ వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే తన ప్రెగ్నెంట్ వైఫ్ అక్కడికి వచ్చి సాయంత్రం కొన్ని కూరలు తీసుకురమ్మంటుంది. హీరో ఒక డెలివరీ బాయ్ పని చేస్తూ ఉంటాడు. రోజు తను అదే పని చేసినా తనకి ఎక్కువ డబ్బులు రావు. పని పూర్తి చేసుకున్న తర్వాత రాత్రి ఇంటికి వస్తాడు. రోజు తను బయట ఫుడ్ తీసుకొస్తాడు. ఎందుకంటే ఈ టైంలో తన వైఫ్ ఏ పని చేయకూడదని. ఇక ఫుల్ గా అన్నం తిన్న తర్వాత మంచం మీదకి వెళ్లి రప్పారప్పాలాడి చేసుకుంటారు. నెక్స్ట్ డే హీరోని వాళ్ళ వైఫ్ ఒక మంచి జాబ్ ఎత్తుక్కో, మూడో వ్యక్తి వస్తున్నాడు ఇంట్లోకి, నువ్వు సంపాదించే డబ్బులు ఏ మాత్రం సరిపోవని చెప్తుంది. తన వైఫ్ చెప్పినట్టుగానే హీరో ఒక కొత్త జాబ్ కోసం వస్తాడు. తన ఫ్రెండ్ సహాయం తీసుకొని ఇక ఇంటర్వ్యూకి వచ్చి హీరో జాబ్ కొట్టేస్తాడు. ఇది కూడా డెలివరీ జాబే, కానీ దీంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయి. ఇక మనోడు జాబ్ వచ్చిందన్న ఆనందంలో వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న పార్టీ ఇస్తాడు. ఇక ఆ రోజు అదే విషయం తన వైఫ్ కూడా చెప్పి నైట్ ఒక డెలివరీ ఇవ్వడానికి ఒక ఇంటికి వెళ్తాడు. ఇది ఆ ఊర్లోనే ఒక రిచెస్ట్ మ్యాన్ ఇల్లు. అతని పేరు శాండ్రో. ఆల్రెడీ ఆ ఇంట్లో ఏదో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఈ శాండ్రో అసిస్టెంట్ రియో గడు పార్సల్ తీసుకొని హీరో రూల్ ప్రకారం ఆ పార్సల్ ఫోటో తీయాలంటే ఈ రియో గడు ఒకటిచ్చి ఏందిరా నువ్వు ఫోటో తీసుకున్నదని కొట్టి పంపించేస్తాడు. ఈ రోజు ఈ శాండ్రియో పుట్టినరోజు. అందరు గెట్స్ మనోడు కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈ శాండ్రియో గడు తన పెళ్ళాన్ని దడదల్లాడిస్తూ సగంలోనే పైకి లేచి నుంచుంటాడు. కానీ శాండ్రో గడు వైఫ్ ఏమో పాపం సగం దాహంలోనే తహతలాడుతూ ఉంటుంది. ఈ శాండ్రో గడు పార్టీ కోసం కిందకు వస్తాడు. ఈ పార్టీ శాండ్రో వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు. శాండ్రో వాళ్ళ అమ్మ ఇక్కడ ఉంది కానీ వాళ్ళ నాన్న మాత్రం లేడు. ఈడు మంచి కళాకారుడు. ఇంటి సర్వెంట్ తో నీళ్లు బయటకు తీర్చుకుంటాడు. ఇక్కడికి హీరో తెచ్చిన పార్సెల్ తీసుకొస్తారు. ఆ నెక్స్ట్ రోజు బాగా రిచ్ గా ఉన్న ఒక కార్ ని ఎదురుగా ఉన్న ఒకడు వచ్చి గుద్దుతాడు. అంతేకాదు వాడు తెగ తిడుతూ ఉంటే అమ్మాయిని మన హీరో గడు పోటుకడల్లి వెళ్ళి ఆయన పిచ్చ కొడుతూ ఉంటే వాడు ఎదురు తిరిగితే ఈ అమ్మాయి బాడీ గార్డ్స్ వచ్చి గన్నుతో బెదిరించి వాడిని పంపించేసి హీరోని అప్రిషియేట్ చేస్తారు. ఈ పాప కారు దేవకుండా కళ్ళతోనే థ్యాంక్స్ ఎలా చెప్పాలో చెప్పి మనోడికి వెళ్ళిపోతుంది. ఒక రోజు హీరోకి ఒక పార్సెల్ వస్తుంది. ఆ పార్సెల్ తీసుకుని వెళ్తే ఆ ఇంట్లోంచి ఒక అందమైన అమ్మాయి వచ్చి ఆ పార్సెల్ తీసుకొని హీరోని అలా చూస్తూ ఉంటే మనోడు ఆ అందానికి మైమర్చిపోతాడు. కానీ హీరోయిన్ పార్సెల్ తీసుకుని ఇంట్లోకి రా అని చెప్పి మనోడు లోపలికి తీసుకెళ్తుంది. ఈ అమ్మాయి పేరు మోనా. లోపలికి రావడంతోనే హీరోకి డబ్బులు ఇచ్చి డెలివరీ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చి మిగతా చిల్లర టిప్పుకో ఉంచుకోమని చెప్తుంది. హీరో అంటాడు మీరే కదా కార్ యాక్సిడెంట్ లో ఒకడు గొడవ పడుతూ అక్కడ ఆగిపోయారంటే నీకెలా చేశాను హీరోని అడిగితే నేనే ఆ రోజు వచ్చి మిమ్మల్ని కాపాడింది అంటంతో హీరోయిన్ ఇంకో కొద్దిగా డబ్బులు ఇచ్చి ఈ కూడా ఉంచుకుంటుంది. ఎందుకంటే ఆ రోజు హీరో ఆ అమ్మాయికి హెల్ప్ చేశారు కాబట్టి. అదే రోజు రాత్రి శాండ్రియో గాడు ఈ పాప దగ్గరికి వస్తాడు. కొంతమంది బాడీ గార్డ్స్ అమ్మాయి సెక్యూరిటీ ఉన్నారు కదా, ఆల్రెడీ శాండ్రియో గాడు ఈ పాపను బాగా వాడుకుంటుంటే ఫుల్ సెక్యూరిటీ కూడా ఇచ్చాడు. ఫుల్ గా అన్నం పెట్టి మంచం మీద కూడా అన్నం పెట్టడానికి వెళ్తే మనోడు సగంలోనే లేచిపోయి వెళ్ళిపోతాడు. దీంతో ఈ పాప కూడా సగం వెళ్ళని ఆగిపోతుంది. నెక్స్ట్ డే కూడా హీరో పార్సల్ తీసుకొని హీరోయిన్ ఇంటికి వస్తాడు. ఈసారి హీరోయిన్ ఒంటి మీద బట్టలన్నీ తడిసిపోతాయి. మనోడు సిగ్గుపడి తలంచుకొని సారీ చెప్తూ నేను పొరపాటున నేను టైంలో వచ్చి ఉంటాను, బహుశా నువ్వు స్నానం చేస్తున్నావని అడిగితే హీరోయిన్ పాప బాత్రూమ్ ట్యాప్ ఊడిపోయిందని అది సరి చేస్తూ తను కూడా తడిసిపోయిందని చెప్తుంది. మీరు కనుక నాకు పర్మిషన్ ఇస్తే ట్యాప్ సరి చేస్తానంటంతో హీరోయిన్ వాడి ఇంట్లోకి తీసుకెళ్తుంది. మనోడు ఎలా అయితేనే ఆ ట్యాప్ ని సరి చేస్తాడు. ఇక తర్వాత హీరోయిన్ బాబు డ్రెస్ సరి చేసుకోవడానికి లోపలికి వెళ్తుంది. కానీ తలుపు వేసుకోకుండా మనోడికి అన్ని చూపించేస్తుంది. ఇక తర్వాత వీళ్ళిద్దరు కాఫీ తాగుతూ హీరోని అడుగుతూ ఉంటుంది నీకు ఇలాంటి పని నీకు ఎలా వచ్చని. హీరో అంటూ ఉంటాడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివాను కానీ దాంట్లో విషయం లేదని డెలివరీ బాయ్ గా పని చేసుకున్నా అని చెప్తాడు. లాక్ డౌన్ వల్ల తను చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం పోయిందని దాంతో చాలా పనులు నేర్చుకుని చివరికి డెలివరీ బాయ్ గా సెట్ అయ్యని చెప్తాడు. ఇంకా హీరో తన వైఫ్ ప్రెగ్నెంట్ అని ఇంకా తన హీరోయిన్ లాగా రిచ్ అవ్వాలని అనుకుంటున్నాను హీరోయిన్ కి చెప్తాడు. ఎందుకంటే ఇది రిచ్ లైఫ్ లోనే తన వైఫ్ తన రిచ్ లైఫ్ లోనే తన వైఫ్ కి తన పుట్టబోయే పిల్లని హ్యాపీ చూసుకోవచ్చు అని చెప్తాడు. ఇక హీరోయిన్ తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. హీరోయిన్ ఒక మోడల్ అని శాండ్రియో వాడి దగ్గర ఒక రోజు వెళ్తే రోజు అలా వెళ్ళిన తర్వాత ఒక రోజు నన్ను వాడు పట్టేసుకున్నాడు. వాడు గబగబలాడిచ్చేసాడు. అప్పుడు కనుక నో చెప్పుంటే నా జీవితం నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు కూడా పూర్తిగా జీవితం నాశనం అయిపోయింది బాధపడుతుంటుంది. అంతేకాదు తన తల్లికి డబ్బులు ఇచ్చి తన దగ్గరే పూర్తిగా ఉంచేసుకొని రోజు వచ్చి దబదబలాడిస్తాడని చెప్తుంది. అలా వీళ్ళ మాటల్లో రాత్రి అయిపోతుంది. హీరో బయటికి వెళ్ళిపోగానే కొద్దిసేపటికే ఈ శాండ్రియో గడు వచ్చి హీరోయిన్ ని పిచ్చగొట్టు కొడతాడు. ఎందుకంటే ఈ శాండ్రియో గడు మనుషులు ఎప్పుడు హీరోయిన్ మీద ఒక కన్నేసి ఉంచారు. ఎప్పుడైతే హీరో గురించి చెప్పారో ఇక మనోడు ఫైర్ అయిపోయి నువ్వు వేరే వాడితో సంబంధం పెట్టుకుంటావు అని చెప్పి హీరోయిన్ ని పిచ్చగొట్టుడు కొట్టి పోయేలాగా తన గొంతు పిస్తాడు. అలా ఇంకా తను చనిపోయిందని ఇంటికి వెళ్ళిపోయి తన తండ్రికి చెప్పి బాధపడుతూ ఊరేసుకొని చనిపోతాడు. కానీ ఎదురుపై ట్విస్ట్ ఏంటంటే హీరో మళ్ళీ హీరోయిన్ ఇంటికి రావడంతో డోర్ క్లోజ్ చేస్తున్నా వెనక్కి దూకెళ్ళి మన రూమ్ లోకి వెళ్తే హీరోయిన్ కింద పడిపోయి ప్రాణాలతో ఉంటుంది. తన ఇంట్లోనే బెడ్ మీద కూర్చోబెట్టి సేవలు చేస్తాడు. నెక్స్ట్ డే మెలకు వచ్చిన హీరోయిన్ కి ఎదురుగా
నిద్రపోతున్న హీరో కనబడతాడు. ఇక హీరోయిన్ మాట్లాడుకుంటూ హీరోయిన్ తను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, శాండ్రో గడు నన్ను పట్టుకున్న దూరంగా వెళ్ళిపోవాలని బాధపడుతుంటే నువ్వు ఏడవకు, నేను నీకు హెల్ప్ చేస్తా అని చెప్పి ఫస్ట్ ఆడికి కావాల్సింది తీసేసుకొని అంటే మంచం మీద దెబ్బతలాడిచి థ్యాంక్స్ ఆ విధంగా చెప్పేస్తుంది. ఇక ఇక్కడ శాండ్రో గడు ఆల్రెడీ ఊరేసుకుని ఉండటంతో తన వైఫ్ ఒక్కసారి ఆ విషయం చూసి గట్టిగా కేకేస్తుంది. ఇక నెక్స్ట్ హీరోకి ఒక వ్యక్తి చాలా డబ్బులు ఇచ్చి అలా పార్సిల్ తీసుకుని వెళ్తూ ఉంటే హీరో ఫోన్ వస్తుంది. నువ్వు గనక ఈ రోజు ఓ పార్సిల్ తీసుకున్నావు అంటే నీ జీవితమే సంకనాగిపోయిద్దిరా అని చెప్పడంతో ఆల్రెడీ మనోడు పార్సిల్ తీసేసుకున్నాడు. ఇక హీరో పార్సిల్ డెలివరీ చేయకుండా హీరోయిన్ దగ్గరికి వచ్చి తన్ని ఆ ఊరు నుంచి దూరంగా తీసుకెళ్లిపోతాడు. హీరోయిన్ బాగా నచ్చింది, హీరోయిన్ కూడా హీరో బాగా నచ్చాడు. ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ లో ఫుడ్ తిని ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ కి వచ్చి నీళ్ళలో నాట్యం అనే కార్యక్రమం స్టార్ట్ చేసి ప్రశాంతంగా ఉన్నప్పుడు హీరోయిన్ తన మదర్ కి ఫోన్ చేస్తుంది. ఫోన్ లో హీరోయిన్ వాళ్ళ మదర్ ని ఈ శాండ్రో గడ్ ఫాదర్ కిడ్నాప్ చేశాడు, తన కనుక కావాలంటే తనకి హీరోని చెప్పాలని చెప్తుంది. హీరోకి ఆ మాట చెప్పేలోపు ఒక రాయి తీసి హీరోయిన్ కొట్టి స్ప్రోకోల్పై చేస్తాడు. తన కళ్ళు చేసి చూసేసరికి ఈ శాండ్రో వాళ్ళ అమ్మ దగ్గర హీరోయిన్ కట్టేసి నిలబెట్టుంటుంది. వెనకాల హీరో కూడా ఉంటాడు. ఏమో పక్కన హీరోయిన్ చూసి హీరోయిన్ షాక్ అయింది. అసలు హీరోని అపాయింట్మెంట్ చేసిందే ఈ ఆంటీ తన కోసమే పనిచేయమని. అసలు మ్యాటర్ ఏంటంటే హీరో గాడు ఈ విలన్ గాడికి తమ్ముడు, అంటే హీరో వాళ్ళ నాన్న సెకండ్ వైఫ్ కొడుకు వీడు. ఈ శాండ్రో వాళ్ళ అమ్మ మాట ఇచ్చింది, ఈ శాండ్రో వాళ్ళ నాన్నని హీరోయిన్ ని చంపేసిన తర్వాత ఆస్తిలో వాడికి వాటా ఇస్తానని. హీరో చాలా గట్టి ప్లాన్ తో హీరోయిన్ కి దగ్గర అయ్యాడు, కానీ హీరోయిన్ చాలా మోసపోయింది. హీరోని చాలా బాగా ప్రేమించింది. అయితే ఈ శాండ్రో వాళ్ళ అమ్మ శాండ్రో వాళ్ళ నాన్న ఎందుకు చంపాలనుకుంటుందంటే ఈ శాండ్రో గాడు ఊరేసుకొని చనిపోలా, వాళ్ళ నానే ఈ శాండ్రో గాడిని ఊరేసి చంపేశాడు ఆస్తి కోసం. సో ఆ పగ తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ శాండ్రో వాళ్ళ నాన్నే చంపేయాలనుకుంటుంది. ఇక్కడ హీరోయిన్ తన తల్లితో ఒక్కసారిగా ఆఖరిగా మాట్లాడాలంటే ఇక హీరోయిన్ కట్లిపుతాడు. ఫోన్ తీసుకున్న హీరోయిన్ వాళ్ళ అమ్మతో మాట్లాడటం బదులు హీరో గాడు హీరోయిన్ మంచి ఊపులో ఉన్న వీడియో బిట్లని హీరో భార్యకి సెండ్ చేసేస్తుంది. ఇది చూసిన హీరో గాడిక హీరోయిన్ చంపేస్తాడు. ఇక ఇక్కడ హీరోయిన్ తల్లిని కూడా ఈ శాండ్రో వాళ్ళ నాన్న చంపేస్తాడు. శాండ్రో వాళ్ళ అమ్మ హీరోయిన్ తీసుకొస్తుంది. వాడు గన్ను పట్టుకొని చూస్తూ ఉండగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ లేపేస్తాడు. ఇక శబాష్ వేట అని హీరో అటు ఇటు తిరుగుతూ ఉంటే గన్ను తీసి హీరోని కలుస్తుంది. హీరో ఈ శాండ్రో వాళ్ళ అమ్మని కాల్చేస్తాడు. అంతే, అందరు చచ్చిపోతారు. ఇక హీరో వీడియోలు చూసిన హీరో వైఫ్ చాలా అప్సెట్ తో ఆ ఇల్లు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవడంతో మూవీ ఎండ్ అయిపోతుంది.